ఒక నగరంలో ఒక ధనవంతుడు వాకింగ్ చేసుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కనే ఓ పేదవాడు చలికి వణికిపోతూ ఏదో రాసుకుంటున్నాడు. ఆ ధనవంతుడు పేదవాడి దగ్గరికి వెళ్లి, ఎందుకు వణికిపోతున్నావు, కోటు వేసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ పేదవాడు అంటాడు, సార్ నా దగ్గర కోటు లేదు, అందుకే నేను ఆ చలిని డైవర్ట్ చేయడం కోసం ఏదో రాసుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, సరే మా ఇల్లు పక్కనే ఉంది, నేను వెళ్లి నీకు కోటును తీసుకొస్తానులే అంటాడు. ఆ విధంగా ఆ ధనవంతుడు ఇంటికి వెళ్లి ఏదో పనిలో పడి మర్చిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే గుర్తొస్తుంది, కోటు తీసుకొని ఆ పేదవాని దగ్గరికి వస్తాడు. ఆ ధనవంతుడు వచ్చే లోపే ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని పక్కన ఒక పేపర్ లో ఇలా రాసి ఉంటుంది, మీరు నాకు మాట ఇవ్వనంత వరకు నేను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, మీరు మాట ఇచ్చిన తర్వాత నా బలం, నా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అని చెప్పి రాసి ఉంది. ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన వల్ల కాకపోయినప్పటికీ మనం ఇతరులకి పెద్ద పెద్ద వాగ్దానాలు చెప్పుకుంటూ ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో వారు తమను తాము నమ్ముకోకుండా మన మీద డిపెండ్ అయి ఉంటారు. అందుకే హెల్ప్ చేయగలిగితేనే మాట ఇవ్వాలి, లేదంటే లేనిపోని ఆశలు పెట్టకూడదు.